హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు నీరు. ఈరోజు పెసరపప్పు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఈ రసం రుచిగా ఉండడంతో పాటు మనకు ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే పెసరపప్పులో ఉండే అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ వలన మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా కాపాడుతుంది. అలాగే పెసరపప్పు మన శరీరానికి చలవ చేస్తుందండి. ముందుగా ఈ రసం కోసం కుక్కర్లో ఒక కప్పు పెసరపప్పును తీసుకొని కడిగి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలండి. పెసరపప్పు ఉడికేలోపు మనం ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని నానబెట్టేసుకోవాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత కొంచెం రుబ్బి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర వేసి అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కరివేపాకు అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పును వేసాను, పెసరపప్పుని. తర్వాత అందులోకి చింతపండు రసం కూడా వేసానండి. చింతపండు రసం వేసిన తర్వాత మనం రసం కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ అనేది ఇందులోకి కలుపుకోవాలండి. ఇలా వాటర్ కలిపేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు, కారం, ఉప్పు, 1/2 స్పూన్ మెంతి పొడి, ఇంగువ వేసి కారం అనేది ఇలా ఉండలు లేకుండా బాగా ఒకసారి కలిపేసుకొని 20 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఈ రసం అనేది ఎంత మరిగితే అంత టేస్ట్ అనేది ఉంటుందండి. ఇలా మరుగుతున్నప్పుడు చివర్లో కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకు టేస్టీగా పెసరపప్పు రసం అనేది రెడీ అయిపోతుందండి. ఈ రసాన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కూడా. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మధు నీరు.